తెలంగాణ అనేది ఇక్కడ పోరాటాల పురిటిగడ్డ, గడ్డి పోస కూడా గడ్డపారాయి తిరగబడ్డ నేల తెలంగాణ నేల. తెలంగాణ నేలలో ఆకలైన భరిస్తాం కానీ ఆత్మ గౌరవాన్ని కించపరిస్తే నైజామోని పైజాములో కొట్టిన ఘనత తెలంగాణ చరిత్రలో ఉన్నది. తెలంగాణ అంటే ఏదో ఆషామాషిగా వచ్చి మాట్లాడిపోయి 4 సినిమా డైలాగులు ఇచ్చి డామ్ డూమ్ అని చెప్పిపోతే ఊకునే పరిస్థితి తెలంగాణలో ఉండదు. ఖచ్చితంగా అవసరమైతే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ లో వెంబడే రాజీనామా చేసి అక్కడ ఎమ్మెల్యే పదవికి ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి దయచేసి మీరు తెలంగాణ రాజకీయాన్ని చేయండి, తెలంగాణలో పోటీ చేసి గెలవండి. మాకు అభ్యంతరం లేదు, మేము స్వాగతిస్తున్నాం. బీసీ సంఘాలుగా విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షునిగా విక్రమ్ గౌడ్ గా నేను చెప్తున్నా, అయ్యా దయచేసి ఉప ముఖ్యమంత్రిగా రాజీనామా చేయి, ఎమ్మెల్యేకు రాజీనామా చేయి, ఖచ్చితంగా తెలంగాణలోనే రాజకీయం చేయి. నువ్వు అంటున్నావు కదా పదవుల మీద ఆశ లేదు, కుర్చీలంటే ఆశ లేదు, ఆశయం కోసం వచ్చిన నీ ఆశయం ఎటుపోయింది? నువ్వు ఆ రోజు ఎలక్షన్ హామీలో మాట్లాడిన ఆశయాలు ఎటుపోయినాయి? విద్య ఎవరికి చక్కగా అందుతుంది? అదేవిధంగా రైతులు ఏడ సుఖంగా ఉన్నారు? యువత ఉద్యోగాలు ఎక్కడున్నాయి? దేశవ్యాప్తంగా దేశాన్ని ఒకవైపు దోచుకుంటూ పోతుంటే కార్పొరేట్ వ్యవస్థ కబంధ రాష్ట్రాల్లో ఇక్కడ పేదలను బంధించి వారి యొక్క రక్త మాంసాలను దేశ ప్రభుత్వం అమ్ముతుంటే మీకు ఎందుకు చలనం లేదు? మీరు ఎందుకు మాట్లాడడం లేదు? మీరు ప్రజల వైపా పాలక పక్షాల వైపా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు కూడా ఓబీసీ సమస్యలు, ఎందుకంటే మేము ఓబీసీల సమస్యలే ఎందుకు ఇంత క్లారిటీగా చెప్తున్నామంటే మా మీడియా సోదరుల సమక్షంలో దేశంలో ఓబీసీ సమస్యలు, ఎందుకంటే మెజారిటీ ప్రజలకు న్యాయం జరిగినప్పుడే, దేశంలో 70% ఉన్న మెజారిటీ ప్రజలకు న్యాయం జరిగినప్పుడే అఖండ భారత్, స్వర్ణ భారత్, అదేవిధంగా దేశ ప్రజలకు న్యాయం జరుగుతుంది. అది కాకుండా ఏదో మొన్న ఏదో కుల రాజకీయాలు చేస్తారు, అదేవిధంగా రంగు జెండాల రాజకీయాలు చేస్తారు. పాపం పవన్ కళ్యాణ్ గారు చేసేటి అన్ని చేస్తారు. మళ్ళీ ఆయన అంటారు ఒక అర్ధగంటనేమో చెగువేరని వస్తాడు, ఇంకో అర్ధగంటనేమో వివేకానందుని వస్తాడు, ఇంకొక అర్ధగంటనేమో చైనా నస్తుంది, తర్వాత పాకిస్తాన్ నస్తుంది, తర్వాత బంగ్లాదేశ్ నస్తుంది, నీకు అమెరికా నస్తుంది. మేమేమంటున్నామంటే నువ్వు కట్టుబడి ఎందుకు ఉండట్లేదు? మీరు హామీలు ఇచ్చిన ఏదైతే కూటమి హామీలు ఉన్నాయో నేను ఈ బషీర్బాగ్ ప్రెస్ ద్వారా మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరుల సాక్షి అని అడుగుతున్న పవన్ కళ్యాణ్ గారిని, మీ కూటమి ఇచ్చిన హామీలను మీరు పట్టుకొని మీరు రేపు ఖచ్చితంగా అమరావతిలో చదివి ఇగో ఇవి నేను చేసినా ఇవి నేను చేయలేని, ఎందుకంటే మీ ప్రభుత్వం వచ్చి గిన్ని రోజులు అవుతుంది కదా, మీరు ఎందుకు కాంప్రమైజ్ అవుతున్నారు? కూటమి ప్రభుత్వంలో మీది ఏ విధంగా అయితే ఉండాలో మీ నైజాన్ని ఎందుకు సంపుకొని పదవి కోసం బతుకుతున్నారో పవన్ కళ్యాణ్ గారు సమాధానం ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా రాష్ట్రంలో కూడా బీసీ విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వట్లేదు. అదేవిధంగా మా సంక్షేమ హాస్టళ్లు నిర్వీర్యం అయిపోయినాయి. మా బీసీ శాఖలో మా బీసీలను కాదని వేరే వాళ్ళు వచ్చి బీసీ శాఖని కమాండ్ చేసి దోచుకొని దాచుకోవాలని చూస్తున్నారు. అలాంటి ఆఫీసర్లకు నడి రోడ్డులో చిప్పబట్టించే రోజులు ఖచ్చితంగా ముందే ఉన్నాయి. ఖచ్చితంగా ఇక్కడ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి కూడా చెప్తున్నాం, మన శాఖలో ఏం జరుగుతుందో తెలుసుకోండి. మా పొన్నం ప్రభాకర్ అన్న చెప్తున్నాం, మన శాఖలో అవినీతి జరుగుతుంది, లంచగొండితనం పెరిగింది, వచ్చిన అధికారులు దాచుకొని పిల్లలకు పెట్టే గుడ్లు అన్నం అన్ని తింటున్నారు. కాబట్టి ఖచ్చితంగా మీరు మన శాఖని ఎంబడే మీరు సీరియస్ గా తీసుకొని పొన్నం ప్రభాకర్ అన్న, మీరు వాటిని అవినీతిని మాత్రం చేయకపోతే రాబోయే రోజుల్లో యుద్ధం చేస్తాం. మా బీసీ సంక్షేమ శాఖలో జరిగే అవినీతిని ఎదురుకోకపోతే మాత్రం మేము పోరాటం చేసి వాళ్ళ భరతం పడతామని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా అయితే బీసీలకు అన్యాయం జరిగిందో తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే విధంగా బీసీలకు అన్యాయం జరుగుతా ఉన్నది. ఈరోజు బీసీ సంఘాలుగా జావుల సీనన్న గారి నేతృత్వంలో మేమెంతో మాకంత వాటా కావాలని చెప్పి పోరాటం చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు మా రిజర్వేషన్లు మాకు కావాలని చెప్పి ఈ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేశాం. అదేవిధంగా బీసీలకు రిజర్వేషన్లు కావాలి, బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి ఢిల్లీ పోయి కదా జంతర్ మంతర్లో అనేకమైన కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఇన్ని చేస్తున్నటువంటి ఈరోజు మీరు కళ్ళుండి కబోతులుగా ప్రవర్తిస్తా ఉన్నారా, కళ్ళుండి ప్రవర్తిస్తున్నారా, కళ్ళు లేక ప్రవర్తిస్తున్నారా? ఈరోజు మేము రాజకీయ నాయకులు ప్రశ్నిస్తా ఉన్నాం. అదే ఎందుకంటే ఈ రాజకీయం చేసే దాంట్లో బీసీలు కనిపించడం లేదా? జెండాలు మోసేటువంటి వాళ్ళు మా వాళ్ళే, పల్లకిలు మోసేటువంటి మా వాళ్ళని విడిచిపెట్టి ఈరోజు సింగిల్ గా మీరందరూ కూడా మళ్ళీ రాజకీయ డ్రామాలో కొంతమంది కూటమి నాయకులు ఈరోజు తెలంగాణ మీద అక్కసు ఎక్కడం, ఇది ఈరోజు బీసీ సమాజం ఖండిస్తా ఉన్నది. అదే సందర్భంగా బీసీలకు జరుగుతున్న అన్యాయాల మీద మాట్లాడండి. ఈరోజు ఏమో హైదరాబాద్ కేంద్రంగా బీసీలకు ఏం అన్యాయం జరుగుతుందో ఈ దేశంలో జరుగుతున్న అన్యాయాల మీద మాట్లాడండి. కానీ ఏ ఒక్క నాయకుడు మాట్లాడడానికి ముందుకు రాను. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సంఘాలన్నిటి కూడా సమైక్యంగా ఒక యూనిట్ గా ఏర్పడే
ఈరోజు బీసీలకు రాజ్యాధికారం దిశగా పోరాటం ఉందని చెప్పి కోరుతూ మరి తెలంగాణలో కూడా ఎందుకంటే ఈ రోజు బీసీలకు జరుగుతున్న అన్యాయాల మీద మరి ఎప్పుడెప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా నిమ్మకు నీరెత్తినట్టు బీసీ సంక్షేమ శాఖలో ఏం జరుగుతుందో చూడనట్టు, ఈ రాష్ట్రంలో బీసీలకు ఏం జరుగుతుందో చూడనట్టు ఈరోజు బీసీ సంక్షేమ శాఖ ఈరోజు అనాథ శాఖ ఇది తెలంగాణ రాష్ట్రంలో. ఈ అనాథ శాఖలో జరుగుతున్నటువంటి ఏదైతే ఉన్నదో అక్రమాలు ఉన్నాయో దీన్ని వెలికి తీయాల్సిన అవసరం ఈ రోజు ఉన్నది. ఎందుకంటే ఈరోజు బీసీ సంక్షేమ శాఖలో ప్రిన్సిపల్ సెక్రటరీ లేడు. ఈరోజు బీసీ సంక్షేమ శాఖలో అనేకమైనటువంటి బీసీ సంక్షేమ శాఖలో బీసీలకు అన్యాయం జరుగుతున్నటువంటి ఈ తరుణంలో మరి అనేక మంది రాజకీయ నాయకులు ఈ ఉద్యమాలను పక్కదారించే విధంగా బీసీలకు అనేకమైనటువంటి స్కీమ్స్ కొత్త స్కీమ్స్ పెట్టే విధంగా బీసీలకు రాజ్యాధికారంలో భాగం కల్పించే విషయంలో ఈరోజు స్పందించండి. అవి స్పందించకుండా అనేకమైనటువంటి ఉట్టిట్టి మాటలతోన చేసలతోన ఈరోజు సభ్య సమాజాన్ని ఈరోజు తలదించుకునే విధంగా చేయొద్దని చెప్పి అన్ని కులాలు అన్ని మతాలు ఏకపక్షంగా బీసీలకు రాజ్యాధికారం దక్కే విధంగా మీ పోరాటం ఉండాలని చెప్పి